నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన లావణ్యకు చిత్ర పరిశ్రమలో పలువురితో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఉన్నత చదువుల కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన లావణ్య టాలీవుడ్లో ఛాన్స్ల కోసం ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. ఈ క్రమంలో ఓ హీరోకు పరిచయమై అతనికి లవర్గా మారింది. ఇటీవల సంచలనం సృష్టించిన వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ లావణ్యను అనుమానితురాలిగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె యునైత్ ద్వారా డ్రగ్స్ ను తెప్పించుకున్నట్లు గుర్తించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో లావణ్య సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ను పరిశీలించనున్నారు పోలీసులు. కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. నార్సింగి డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు పోలీసులు. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ చేసినటువంటి లావణ్య అలవాటు పడిపోయి టాలీవుడ్ లో ఛాన్స్ల కోసం ప్రయత్నించింది. అప్పట్లో రెగ్యులర్ గా సినిమా ఇండస్ట్రీ వైపు ఉన్నటువంటి సహాయంగా చేయడం నేర్చుకున్నటువంటి లావణ్య మ్యూజిక్ టీచర్ గా కూడా పనిచేస్తూ చిన్న చిన్న జీవితాన్ని గడుపుకుంటూ పార్ట్ టైం జాబ్ లాగా దాన్ని చేసుకుంటూ వచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్గా నటిస్తూ జల్సాలకు కూడా అలవాటు పడేటువంటి పూర్తిగా తన పై చదువుల కోసం హైదరాబాద్ చేసినటువంటి విషయాన్ని మర్చిపోయి టాలీవుడ్ వైపు వెళ్ళి చిన్న చిన్న పాత్రలు తీసుకుంటూ అదేవిధంగా ఈ కేసులలో కూడా ఆమె రెగ్యులర్ గా టాలీవుడ్ లో పరిచయాలు పెంచుతుంది. ఒక హీరోకు పరిచయమై ఆ హీరోకి లవర్ గా మారిపోయినటువంటి లావణ్య వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా కూడా ఉంది. ఆమె వరలక్ష్మి టిఫిన్స్ సంబంధించినటువంటి ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆ కాల్ లిస్ట్ లో కూడా లావణ్య పేరు వచ్చింది. వరలక్ష్మి టిఫిన్స్ తర్వాత ఆమెను పిలిచి నందరించి పంపించినటువంటి అధికారులు ఆమెపై ఎక్కువగా నజరు ఉంచారు. గత కొంతకాలంగా లావణ్య యూనిట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా కూడా గుర్తించారు. చిత్ర పరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత షాపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణించినటువంటి పోలీసులు ఆమెకు చాలా మంది విఐపీలతో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో, టాలీవుడ్ ఉన్నటువంటి పెద్ద వాళ్ళతో పాటు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ తో వచ్చినటువంటి చాలా మంది యంగ్ హీరోస్ తో కూడా ఆమె పరిచయగా చెప్తున్నారు. ఇటీవల టాలీవుడ్ లో రంగప్రవేశం చేసి చాలా సినిమాల్లో చేస్తున్నటువంటి ఒక చిన్న ఆర్టిస్ట్, ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యక్తికి లవర్ గా ఉంది అని వాళ్ళిద్దరి సన్నిహిత సంబంధాలను కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయంపై ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కోర్టు అనుమతితో కస్టడీలో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆమె వెనుక ఎవరెవరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎవరితో ఆమెకు సంబంధాలు ఉన్నాయనేటువంటి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే లావణ్యకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్, అదేవిధంగా అకౌంట్ లో చాలా మంది టాలీవుడ్ సంబంధించినటువంటి వారందరూ కూడా ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్లు రెగ్యులర్ గా వారితో పేషెంట్తో కూడా మాట్లాడుతున్నట్టుగా అన్నింటినీ ప్రస్తుతానికి అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. వాటిని బయటకు వచ్చిన తర్వాత ఆమె కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వాళ్ళకు డ్రగ్స్ కోడ్ భాషను కూడా వాళ్ళు చెప్పుకున్నారు. దీనికి సంబంధించి సప్లై చేసేటువంటి సందర్భంలో కోడ్లో టెక్స్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆమెను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉన్నటువంటి పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.